అలక్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. పద వెళ్ళి డిన్నర్ చేద్దాం. మీరంతా వచ్చేసారా? ఎలా సాగింది? హాయ్ చంపక్, ఇది ఎలా ఉందో చూడు. ఓ నైస్ టాటూ. నిజంగా ఇది నీకు నచ్చిందా? అవును, నాకు నచ్చింది. నువ్వు దీన్ని అదే షాప్ లో వేయించుకున్నావా? అవును, నేను నీకు చెప్పాను అదే కదా. షాప్ లో వేయించుకున్నాను నేను. అంటే మీలో ఇంకెవరైనా ఆ టాటూ వేయించుకున్నారా? అవును, వాళ్ళు కూడా వేయించుకున్నారు. దీన్ని ఒకసారి టేస్ట్ చేయి. దీని టేస్ట్ బాగుంటుంది. ఈ వ్యూ చాలా బాగుంది కదా. గుడ్ వాటర్. అరే ఇట్స్ కోల్డ్ వాటర్. నేను టీ తీసుకొస్తాను. జవాబు దొరికిందా? లేదు సార్. నేను ఒకసారి చూడనా? ఏది సార్? ఇది ఇదా? ఓకే. న్యూటన్ లా ఆఫ్ మోషన్ క్వశ్చనా? ఇది ఎంతో మంది పిల్లల్ని తిప్పలు పెట్టింది. బట్ యాక్చువల్లీ దీని సొల్యూషన్ చాలా సింపుల్. చెప్పనా? బుక్ పట్టుకో. నాకు పెళ్ళై 22 సంవత్సరాలైంది. పామతో బాగా వంట చేస్తుంది. అరే ఏంటిది? వీడు సార్ని పట్టుకున్నాడు కదా. ఫోన్లే మంచిదే, ఏదో ఒకటి నేర్చుకుంటాడు. ఎఫ్ బాయ్. ఇంతే. వావ్, ఎంత ఈజీగా సాల్వ్ అయిపోయింది. చేయాల్సింది ఏంటంటే ఎఫ్ ఈక్వల్ టు ఎం అని పెట్టాలి. ఇక సరిగ్గా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చేయాలి. అంతే, సాల్వ్ అయిపోయింది. F = ME. ఇంత చిన్న ఈక్వేషన్ తో అంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా సార్. అరే మన న్యూటన్ సార్ జీనియస్ గారిది ఇదే కాదు. నీకు తెలుసా రాజు, న్యూటన్ సార్ది సైన్స్ లో అన్నిటికంటే ప్యాషనేటింగ్ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏంటి? ది మ్యాథమెటికల్ కాన్స్టెంట్ పై. అది కూడా న్యూటన్ చేశాడా? లేదు, ఆయన తయారు చేయలేదు. కానీ పై గురించి యాక్యురేట్ వాల్యూ చెప్పడానికి అన్నిటికంటే ఈజీ పద్ధతి చెప్పాడు. నీకు తెలుసా న్యూటన్ సార్ ముందుగా పై వాల్యూ ఎలా డిస్కవర్ చేశాడో? ఎలా? చూడు, ఒక సర్కిల్ ఇమాజిన్ చేయి, సరేనా? దాని రేడియస్ 1. ఇప్పుడు ఈ సర్కిల్లోని ఈ సెంటర్లో BC ఆర్కిమెడీస్, ఈ 16th సెంచరీలో మన ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, ఒక సంవత్సరం తర్వాత 10 మంది సైంటిస్టులు, అలాంటి ఎంతో మంది సైంటిస్టులు వేల సంవత్సరాల పాటు కష్టపడ్డారు పై యాక్యురేట్ వాల్యూ కనుక్కోవడానికి. ఆ తర్వాత చూడు, సార్ వచ్చాడు న్యూటన్, ఒక 22 ఏళ్ల కుర్రాడు. తన ఈ మెథడ్ కారణంగా ఇప్పుడు ఎవరైనా కొన్ని గంటల్లోనే పై యాక్యురేట్ వాల్యూ కనుక్కోగలరు. అమేజింగ్ కదా, మ్యాజికల్. కానీ రాజు, ఇది పాసిబుల్ ఎందుకు అవుతుందో తెలుసా? ఎందుకు? ఆ సైంటిస్టులందరి కారణంగా. వాళ్ళందరూ తమ జీవితం అంతా ఈ పై యాక్యురేట్ వాల్యూ కనుక్కోవడం కోసం గడిపారు. వాళ్ళ సంవత్సరాల తరబడి ఆ కష్టం, ఏకాగ్రత, ఆ పిచ్చి, ఆ కాంక్ష, దాని కారణంగానే ఇది. ఎందుకంటే ఒకవేళ ఇది లేకుంటే న్యూటన్ దృష్టి కూడా ఇటువైపు వెళ్ళేది కాదేమో. అందుకే ద డిస్కవరీ ఆఫ్ వాల్యూ ఆఫ్ పై ఈజ్ వెరీ స్పెషల్ థింగ్. బికాస్ పై ఈజ్ నాట్ జస్ట్ అ నంబర్, ఇట్స్ అన్ ఎమోషన్. ఫర్ మీ, పై ఇట్ స్టాండ్స్ ఫర్ పర్సివరెన్స్. పోరాడుతూనే ఉండాలి, ఓటమని అంగీకరించొద్దు. అదే నీకు కావాల్సిన టాటూ, పై. అరే బాబు, మెల్లగా. పర్వాలేదు సార్, రిలాక్స్. కానీ ఇది నొప్పి పెడుతుంది. కాసేపు అంతే. యు విల్ బి ఫైన్. ఇది ఇంత నొప్పి పెడుతుంది ఎందుకు? నిన్న మీ గర్ల్స్ ని చూశాను కదా, మీకంత నొప్పిగా లేదు కదా, నాకే ఎందుకు? నొప్పిని మాయమైపోవాలనుకుంటున్నావా? అవును, బాగా నొప్పి పడుతుంది. నిజానికి నువ్వు నిర్భయుడివే. అమ్మతోడు ఒక్కసారి అలహాబాద్కి రారా. అలక్, ఒకసారి తిను. బ్రౌనీ. కానీ దీనివల్ల నొప్పి
ఎలా పోతుంది? నువ్వు తిను, నీకే తెలుస్తుంది. ఇప్పటికే నొప్పి పడుతుంది. వెయిట్ అండ్ వాచ్. అలక్, Lily, your brownie, it's had something, right? Had something. love. It had love in it. Let's go. I was love. అమ్మా, ఏంటిది? ఎక్కడున్నావు? అరే, అసలు మనం ఎక్కడున్నాం? నాకు తెలీదు. మనం ఉండాల్సింది అక్కడ మార్కెట్లో కదా. ఆ షాప్స్ అన్నీ ఎక్కడున్నాయి? అరే, ఏయ్, ఏయ్, ఆపండి, అన్నా, ప్లీజ్. ఏ అన్నా, నువ్వు ఆగు. ప్లీజ్ అరే, అన్నా, ఆపండి. అన్నా, 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 ఆపండి. ఆగు. ఏయ్, హలో, అన్నా, అన్నా. హలో. ఇప్పుడు ఎలా? సిటీ అటువైపు ఉంది అనుకుంటా. ఆ టెంపో అటువైపు నుంచి వచ్చింది. ఆర్ యు ఓకే? ఐ డోంట్ నో. అయినా ఇప్పుడు ఏం చేద్దాం మనం? స్ట్రైట్ గా వెళ్దాం. సిటీ అటువైపు ఉంది అనుకుంటా. పద. వాట్ హ్యాపెన్? గెలాక్సీ? వాట్? ఈ బోర్డులో ఏం రాసిందంటే అటువైపు గెలాక్సీ ఉందంట. అసలు ఇది ఎలా సాధ్యం? అసలేం సాధ్యం కాదు. ఈ గెలాక్సీ పాయింట్ ఇది నేను సృష్టించింది. నువ్వు సృష్టించావా? అవును. ఎప్పుడు? నా స్టోరీలో. చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరికి కోటే గురించి చాలా స్టోరీలు చెప్పేవాడిని. అసలు ఇది ఎలా సాధ్యం? ఐ మేడ్ అప్ దిస్ ప్లేస్ కాల్డ్ గెలాక్సీ పాయింట్. అక్కడ నుంచి మొత్తం గెలాక్సీ కనిపిస్తుంది. అన్ని వైపులా చుక్కలే చుక్కలు. వెళ్దాం పద. ఏంటి ఇప్పుడా? చాలా చీకటిగా ఉంది కదా. డోంట్ వరీ, జస్ట్ ఫాలో మీ ప్లీజ్.
అక్కడికెళ్లే దారి అడవి మధ్యలోంచి ఉంటుంది. అన్ని వైపులా చెట్లే ఉంటాయి. ఆ తర్వాత 3 పెద్ద పిల్లర్లు వస్తాయి, రాతివి. ఆ తర్వాత మన గెలాక్సీ పాయింట్ వస్తుంది. అన్ని వైపులా బంగారంలో మెరిసే గడ్డి, అలాగే ఆకాశంలో చూస్తే మిలమిల మెరిసే చుక్కలుంటాయి.